ఆంధ్రప్రభకు స్వాగతం. దేశ రాజకీయాల్లో పెను మార్పు. ఈ అంశం పైన ఆంధ్రప్రభ పత్రికలో ఒక విశ్లేషణాత్మకమైన వ్యాసాన్ని ప్రచురించడం జరిగింది. ఏంటి ఈ పెను మార్పు? ఈ వ్యాస రచయిత అయినటువంటి శ్రీ పెంటపాటి పుల్లారావు గారు మనకి జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా గత 2 నెలల క్రితం భారత పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్ 131వ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమయంలో ఆ బిల్లు వీగిపోయింది. కానీ ఇప్పుడు ఆ బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుంది ఈ వర్షాకాల సమావేశంలో అని శ్రీ పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషణిస్తున్నారు. అసలు ఈ 131వ బిల్లు సవరణ, రాజ్యాంగ సవరణ అనే బిల్లు ఎంతవరకు అవసరం? ఇది భారత రాజకీయాల్లో పెను మార్పు ఎలా అవుతుంది? ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు శ్రీ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్, మీరు నిన్న ఒక వ్యాసాన్ని అందించారు ఆంధ్రప్రభ పత్రికకు. ఈ 131వ బిల్లు సవరణ పైన దేశ రాజకీయాల్లో పెను మార్పు రాబోతుందని, దీని గురించి మా ప్రేక్షకులకి వివరిస్తారా? అదే 131 అమెండ్మెంట్ అంటే పార్లమెంట్ సైజ్ పెంచడానికి, దాంతో పాటు డీలిమిటేషన్ కూడా వస్తాయి. దాని వెనకాల ఆల్రెడీ ఉమెన్స్ బిల్ పాస్ అయింది కాబట్టి ఒక 3వ భాగం సీట్లు ఆడవాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆ పెరిగిన నంబర్లో సంఖ్యలో వాళ్ళకి 3వ వంతు వస్తాయి. సో ఇది చాలా పెద్ద విషయం. ఈ 131 వచ్చేది మొత్తం రాజకీయ దేశంలో మార్చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ అనే దానికే వచ్చినా ఏమొస్తుందంటే దాదాపు 200 నియోజకవర్గాలు ఎస్సీ నుంచి నాన్ ఎస్సీ అవుతాయి, నాన్ ఎస్సీ సీట్స్ ఎస్ సీట్స్ అయిపోతాయి, రొటేషన్ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా దాంట్లో 20-30% అక్కడే మార్పు వస్తాయి. ఎప్పుడైతే ఆడోళ్ళు సీట్లు కూడా రిజర్వ్ చేశారో దాదాపు 40% సీట్లు కొత్తగా వచ్చినట్టుగా లెక్క, కొత్త వాళ్ళే రావాలి. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు, అందువల్ల పెద్ద మార్పు వస్తాయి. సీట్లు మారిపోతాయి, సీట్లు చిన్నవి అయిపోతాయి, ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు తీసేస్తున్నారు. పెద్ద మార్పు ఇది, ఒక ఆందోళన లాంటి మార్పు. మంచిదా చెడ్డదా అప్పుడే చెప్పలేం. ఇది సమయం పోవాలి. 40-50 సంవత్సరాలు పైకి ఆ రోజు తప్పు చేసాము, ఆ రోజు మంచి పని చేసామని మేము ఆలోచిస్తాం. సో మార్పులు ఈ యాక్ట్ అంత తర్వాత దాంతో పాటు జామిలీ ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ ఫాలో అవుతాయి అంటున్నా. ఈ బిల్లుతోనే అది పెడతారా, అది వేరే పెడతారా చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్లో 131 అమెండ్మెంట్ ఫెయిల్ అయింది, బీజేపీకి ఫెయిల్ అయిపోయింది, రాలేదు అది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొత్తగా మే 4 తర్వాత ఎలక్షన్స్ వచ్చి అనుకోకుండా బెంగాల్లో బీజేపీ గెలిచింది. ఇంకా అసలు అనుకోకుండా స్టాలిన్ ఓడిపోయాడు, కొత్తోడు వచ్చాడు. సో 2 పెద్ద స్తంభాలు అపోజిషన్ కి. ఎవరైతే అపోజ్ చేశారో బిల్లుకి వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోయారు. సో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న అపోజిషన్ అంతా కరిగిపోయింది పూర్తిగా. సో డిఎంకే అనేది ఏంటంటే వాళ్ళకి ఎంపీలు ఉన్నారు కాబట్టి మమ్మల్ని సాటిస్ఫై చేస్తే మేము ఆలోచించుకుంటాం అన్నారు. డిఎంకే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బ కొట్టేసింది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వెనకాల వెళ్ళటానికి ఇంకా ఇష్టం లేదు, ఓపెన్ గా అంటున్నారు. సో కొంతవరకు బీజేపీకి సాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి హాని చేసినట్టుగా ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తారనుకోండి. మమతా బెనర్జీకి పట్టలేదా, ఎంపీలందరూ అపోజిషన్కి వెళ్ళిపోయారు బీజేపీకి. అందువల్ల ఇది పాస్ అవుతుంది, పెద్ద మార్పులు వస్తాయి. ఈ మార్పులు మంచియా అప్పుడే మనం చెప్పలేం. ఎన్నో చట్టాలు తీసుకొస్తారు, ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ సంఖ్య పెరగటం మంచిదా? నాలాంటి వాళ్ళు మంచిది కాదంటున్నారు. దేనికి 543 843 చేసి 300 కొత్త ఎంపీలు వస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇంపార్టెన్స్ ఉన్న ఎంపీలకు పోతుంది. ఒక ఆంధ్రప్రదేశ్ లో 25 మంది ఉన్నారు, అది ఒక 40 మంది అయిపోతే ఏమవుతుంది? ఇంకా తగ్గిపోతుంది అది వాల్యూ. ఎమ్మెల్యే 175 250 అవుతే ఇంకా వాల్యూ పోతుంది. అంటే సార్ కొత్తగా సందేహం సార్, ఇప్పుడు 500 చిల్లర ఉన్నటువంటి ఇప్పుడు ఎంపీ సీట్స్ 800 అవుతాయి. అప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన అన్ని 500 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు జనాభా పెరిగారు కదా సార్, వీళ్ళకి ప్రాతినిధ్యం సరిగ్గా రావడం లేదనేది ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గాలు చాలా పెద్ద అయిపోయినాయి అంటున్నారు. సో ఎందువల్ల దీనివల్ల? మల్కాజ్గిరి పెద్దదవ్వింది, ఖమ్మము లేకపోతే భద్రాచలం తక్కువగా ఉన్నాయి. ఆటోమేటిక్ గా ఉన్న జనాభా 17 సీట్లలో ఈక్వల్ గా చేయాలంటే మల్కాజ్గిరిలో ఉన్న 40 లక్షల ఓటర్లు ఒక 10-15 లక్షల ఓటర్లు 2-3 నియోజకవర్గాల్లో కలుపుతారు అంతే. అంతేగాని మీకు చరిత్ర చెప్తున్నా,
ఉమ్, అమెరికా 1776లో వచ్చింది. ఉమ్, వాళ్ళు ఆఖరికి దాదాపు 1850 నుంచి 200 సంవత్సరాల క్రితం వాళ్ళ పార్లమెంట్లో 436 ఎంపీలు ఉండేవారు. సార్ ఈవేళ ఎంతమంది ఉన్నారో మీకు తెలిసి ఆశ్చర్యపోతారు. ఆ, 436 ఉన్నారు. ఇప్పటికి కూడా. ఆ రోజు జనాభా 4-5 కోట్లు. ఈ ఉమ్, రోజు జనాభా 30-40 కోట్లు. సార్ మరి ఎందుకు పెంచలేదు వాళ్ళు? ఉమ్, అలాగే బ్రిటన్కి వెళ్దాం. ఉమ్, ఇవాళ 630 చిల్లర ఉంది. జనాభా ఏదో 9 కోట్లు 8 కోట్లు. సార్ 200 సంవత్సరాల క్రితం కూడా 634 మంది ఉన్నారు. అప్పుడు 2 కోట్లు 3 కోట్లు జనం. ఉమ్, ఆ దేశాలన్నీ బుద్ధులేవా? సార్ ఈ ఒక్క దేశానికే బుద్ధి ఉన్నదా? ఇంటూ మార్చేదైతే పెంచకూడదు, అలా నెంబర్ పెంచేయకూడదు. ఉమ్, చైనాకి 2000 మంది 3000 మంది ఎంపీలు ఉన్నారు, సార్ మన సైజే. ఆ, కానీ వాళ్ళు ఎలక్షన్ లేదు, పాడు లేదు. అవును, కమ్యూనిస్ట్ పార్టీ నామినేట్ చేస్తారు. ఉమ్, సైన్యానికి కూడా ఎంపీలు ఉన్నారు. ఉమ్, సైన్యానికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ ఉమ్, ఎలక్ట్ అవ్వరు. ఒక సంవత్సరానికి ఒకసారి కలుస్తారు 14 రోజులకి. ఉమ్, 10 రోజులు స్పీచెస్ వింటారు, వెళ్ళిపోతారు. ఉమ్, అది వేరు కదా. ఇక రోజు ఉంటారు కదా. సార్ ఇది ఏం ఉపయోగం? దేశాన్ని ఇంకా వీక్ చేస్తారు ఎంతమంది. కానీ ఆగుతుంది అంటే నేను ఆగుతుంది అనుకోవట్లేదు. చేసే పని చేసేస్తా. సార్ ముఖ్యంగా వీళ్ళ బీజేపీ వాళ్ళ వాదన ఏంటి, 33% ఎప్పుడైతే స్త్రీలకు మనము సీట్లు కేటాయించాల్సి వస్తుందో, ఇప్పుడున్నటువంటి ట్రెడిషనల్గా వస్తున్నటువంటి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న ఎంపీలు కానీ లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆ అవకాశం పోతుంది, కాబట్టి మనం కొత్త వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ వాదన. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అసలు మరి వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే ఉమ్, ఊరుకోవటం బెటర్. ఎందుకంటే మంచి ఎక్స్క్యూజ్ లేనప్పుడు లాయర్లు వాదించకూడదు. ఉమ్, తప్పు కేసు ఉంటే క్వైట్గా ఉంటే కొన్ని ఉన్న మెరిట్సే జడ్జి చెప్తాడు. సార్ అందువల్ల ఇది ఈవేళ వాళ్ళు చెప్పటం ఏదో వంశపాలికలు పోతారు. ఎలా పోతారు? ఉమ్, వచ్చేదంతా మనం చూసేది, వచ్చేదంతా ఇప్పుడు ఎవరు వస్తారు? ఆడవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. అదే వాళ్ళ ఇప్పుడు వాదన అంతే సార్. అంతే. కొత్త వాళ్ళు ఎవరు రారు. ఎవరో భార్య, ఎవరో కూతురు, ఎవరో కోడలు, అంతే ఇప్పుడు సర్పంచులు అంతే చూస్తున్నాం కదా. అంతే. ఉమ్, ఎక్కడ మారుతుంది? చాలా మంది చూడండి, లేడీస్ ఎవరున్నారు, పెద్దవాళ్ళు, ఏదో ఉమ్, కనెక్షన్ ఉన్నది వాళ్ళకి. ఉమ్, ఇది తప్పకుండా కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఆడవాళ్ళ ఎంపీలు. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వచ్చారు. ఇది సార్ పెద్ద మార్పు రాలేదు. కరెక్ట్ రీజన్ కాదు. దేశానికి ఇది పెద్ద నష్టం చేస్తున్నారు. సార్ అది మెజారిటీ ఉన్నది, ఈ పని జరిగిపోతుంది. ఉమ్, కానీ ఇది అంత మంచి పనా? ఎక్కడ ప్రపంచంలో లేదే. సార్ ఇదేదో పెద్ద సేవ చేస్తారట, ఇంకో 100 మంది సేవ అంత చేస్తున్నారు. దేశం బాగుపడితే 1000 మంది చేయండి. ఉమ్, 1000 మంది చేస్తే ఇంకా సేవ ఇస్తారు కదా. సార్ 2000 మంది చేస్తే ఇంకా ఇస్తారు సార్. ఉమ్, ఉమ్, ఇవన్నీ కరెక్ట్ రీజన్స్ కాదు. ఇది చాలా నష్టపరుస్తున్నారు దేశానికి, పాలిటిక్స్కి. ఉమ్, ఇది ఎవరో తలుచుకుని, పెద్దవాళ్ళు తలుచుకున్నారు, ఆ పార్టీలో చేసేస్తున్నారు. మళ్ళీ అడ్డం లేదు, హద్దు లేదు, ఆలోచన లేదు. నవంబర్ 8, 2016 ఏం జరిగిందో మీకు జ్ఞాపకం ఉన్నది కదా. సార్ నోట్బందీ జరిగింది. అవును. ఆ రోజు ఎంతో మార్పు వచ్చేస్తుంది. ఉమ్, ఒక 10 లక్షల కోట్లు నల్లధనం బయటకు వస్తుంది. బయటకు వస్తాను. రాలేదు. ఉమ్, ఏదో అవుతుంది అన్నారు, ఏమీ అవ్వలేదు. కష్టాలు వచ్చినాయి. 1 కోటి ఉద్యోగాలు పోయినాయి. ఉమ్, చిల్లర డబ్బులు లేక వేరుశనగకాయలు అమ్ముకునేవాళ్ళు, జోడు కుట్టేవాళ్ళు, గొడుగులు బాగు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు 1 కోటి మంది చిన్న చిన్న పనులు సార్ బ్రతికేవారు. ఉమ్, ఆ చిల్లరి ఆ డబ్బు పోగానే అన్ని ప్రొఫెషన్స్ పోయినాయి. ఈవేళ కూడా మనం తేరుకోలేదు ఆర్థిక వ్యవస్థ ఆ దెబ్బకి. ఈవేళ కూడా సార్ ఎందుకంటే సిస్టమ్ మారిపోయి ఇది ఎలాగే చేస్తారు. ఏదో అనుకుంటున్నారు, కానీ ఇది ఎలాంటి ఎదురు దెబ్బ కొడతారో కూడా మనం చెప్పలేం బీజేపీకి. సార్ ఎక్కువ నియోజకవర్గాలు అవగానే ఉమ్. ఏం చెప్పలే. సార్ ఇప్పుడు ఇంకో రకంగా చూసుకుంటే బీజేపీకి వ్యక్తిగతంగా అంటే వాళ్ళ పార్టీకి ఏమన్నా దీనివల్ల ఉపయోగం ఉంటుందా? ఎందువల్ల తీసుకొస్తుంది బీజేపీ దీన్ని? క్రికెట్ ఉంటుంది, ఉపయోగం కాదు. ఆ, ఎందుకంటే చిన్న చిన్న నియోజకవర్గాలు అయిపోతాయి. సార్ చిన్న పార్టీలు మొదలుకు వస్తారు. ఎక్కడైనా ఒక ఉమ్, సీట్ మేము గెలుస్తాం, మాకు 3 లక్షల ఓట్లు ఉన్నాయంటే వస్తారు. ఉమ్, వాళ్ళ మీద ఇది వ్యతిరేకత వస్తుంది బీజేపీకి. ఎందుకంటే ఎక్కడైనా చూడండి, ఎక్కువ జిల్లాలు చేశారు. తెలంగాణలో ఆ టైంలో, ఆంధ్రాలో ఎవరు పోయారు? ఆ ప్రభుత్వాలు పోయినాయి. ఎక్కువ జిల్లాలు చేశారు కాబట్టి కంట్రోల్ పోయింది. కంట్రోల్ పై ముఖ్యమంత్రి కంట్రోల్ పోయింది. సార్ ఓ 15 జిల్లాలు ఉండేటప్పుడు తెలంగాణలో అన్ని వాచ్ చేసేవాడు. ఓ 15 జిల్లాలు ఆంధ్రాలో ఉండేటప్పుడు అన్ని వాచ్ చేసేవాడు. చీఫ్ మినిస్టర్కి
పాలిటిక్స్. ఆ, 40 అలాగే. జిల్లాలు 82 అయిపోయాక ఏం పట్టలేదు ఇంక. అవును. అందువల్ల ఇదేం ఉపయోగపడదు. ఇది చాలా నెగెటివ్ కూడా జరగవచ్చు ఉమ్. అని భావిస్తున్నాను. సో దక్షిణాది రాష్ట్రాల్లో అంటే వాళ్ళు కొంచెం వ్యతిరేకిస్తున్నారు కదా, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి సార్? దక్షిణ రాష్ట్రాల్లో డీఎంకే వ్యతిరేకించేది ఇప్పుడు వ్యతిరేకత సార్. కాంప్రమైజ్ అయిపోతాది. ఉమ్. సో మిగిలింది ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వాళ్ళు కాంగ్రెస్ కూడా పార్టీ ఉంది వ్యతిరేకిస్తారా? సార్. తగ్గిపోతారు అనుకుంటాను. ఉమ్. అందరూ వెళ్ళిపోతున్నారు ఆ పక్కనకి, మనం ఎంతో వెళ్ళకూడదు. ఇది దక్షిణాది పార్టీకి ఏమవుతుందంటే ఉమ్. అన్ని రాష్ట్రాలకి 50% పెంచుతా ఉంటున్నారు కాబట్టి సార్. దాంట్లో ప్రపోర్షన్ తగ్గిపోతుంది. దక్షిణ ఉమ్. రాష్ట్రాలు ఉమ్. షేర్ తగ్గిపోతుంది. ఉమ్. సంఖ్య పెరుగుతుంది, షేర్ షేర్ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఇప్పుడు ఉన్నది 23%, 24% ఉన్నది దక్షిణాది పార్లమెంట్లో. ఉమ్. ఇది అయిపోయాక పెంచాక 20 అయిపోతుంది, 21 అవుతుంది. సార్. బలం తగ్గుతుంది. ఉమ్. చాలా లాభం ఏంటి దక్షిణాదికి? చాలా కష్టం, చాలా నష్టం. ఎవరు ఆప్ చేయలేకపోతున్నాం. ఒకసారి అలా ఆలోచించాక అనుకున్న పనే అవుతుంది. ఇప్పుడు పరిపాలన పరంగా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా సార్, లేదా ఖర్చులు ఎక్కువ అవుతాయా? ఖర్చులు ఎక్కువ అవుతాయి. పరిపాలన ఏముంటుంది కదా? అంటే ఒక ఏముంటుంది? ఆ, కలెక్టర్లు ఎక్కువ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాను 3 జిల్లాలు చేశారు అనుకుంటా. 3 జిల్లాలు చేశారు. ఏం ఉపయోగం? ఉమ్. ఆ హిస్టరీ ఎంత పాస్ చేశారు? ఏం ఉపయోగం? ఒక పార్లమెంట్ వర్గానికి ఓ నియోజకవర్గం అన్నారు, కరెక్టే కదా? ఉమ్. ఇప్పుడు పార్లమెంట్ షేప్ మారిపోతుంది కదా, ఇంకా మరి. జిల్లాలు పెంచుతారా? ఉమ్. అవుతారు. మళ్ళీ డీలిమిటేషన్ చేసినప్పుడు మళ్ళీ మారిపోతుంది కదా జిల్లాలు. ఉమ్. సో ఇదంతా వాళ్ళు ఆలోచన లేకుండా చేసిన పని. సార్. ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఉమ్. అది ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి సాగింది. కొంచెం దూరదృష్టి తీసుకుంటే ఈ పని చేయకూడదు. సార్. సో ఓవరాల్గా అంటే మీ సజెషన్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వానికి? బీజేపీకి తప్పకుండా డీలిమిటేషన్ చేయండి. 850 సీట్లు అంటే దేశానికి విపరీతమైన నష్టం వస్తుంది. సార్. ఎంపీ వాల్యూ పోతుంది. ఉమ్. ఎమ్మెల్యేలు కూడా పెంచుతున్నారు కాబట్టి రాజకీయాల్లో వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది. సార్. చిన్న ఒక పెద్ద నియోజకవర్గం ఎంపీ, చిన్న నియోజకవర్గం ఎంపీ చాలా తేడా ఉంటాయి. చాలా తేడా ఉంటుంది. వాల్యూ తగ్గుతుంది. ఉమ్. ఇది పాలిటిక్స్కి మంచిది కాదు. ఉమ్. ఇది ఆలోచించుకోవాలి. అయితే ఎవరు ఆలోచించుకుంటారో అది ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఆలోచన ఒకసారి వచ్చాక, ఉమ్. ఒక కన్క్లూషన్ వచ్చాక అదే చేస్తారు, ఏ రకంగా చేయాలో. కానీ అంతమంది ఒపోజ్ చేస్తున్నారు, ఏమన్నా మెరిట్ ఉన్నదా అని మాత్రం చేయట్లేదు. ఉమ్. ఈ దేశానికి తప్పకుండా మనకున్న పాలిటిక్స్లో ఆ పవిత్రతను కొద్దిగా పోతాదని నేను భావిస్తాను. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ పెంటపాటి పుల్లారావు గారు అందించినటువంటి విశ్లేషణ. ఈ డీలిమిటేషన్ అనేది దేశానికి అంత మంచిది కాదు. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే అమెరికా, చైనా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఈ యొక్క నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. సో పార్లమెంట్లో వాటి ప్రాతినిధ్యం పెంచలేదు. కానీ మరి భారతదేశం ఎందుకు చేస్తుంది, ఏం జరగబోతుంది, ఇది వేచి చూద్దాం. దీనిపైన మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం.